CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. Music Studio. నమస్కారం, మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన RDO దాసిరాజు. పోలసనపల్లిలో జోనల్ స్పోర్ట్స్ మీట్ 3 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించనున్నట్టు అధికారుల ప్రకటన. కాకినాడ వేణుగోపాల స్వామి ఆలయంలో ద్వాదశ దీపోత్సవం జయప్రదం చేయాలంటూ భక్తులకు పిలుపునిచ్చిన నిర్వాహకులు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట ప్రజల్లో ఆందోళన, ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమన్న హైడ్రా కమిషనర్. పాలకొల్లు కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నరసాపురం RDO దాసిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో RDO మాట్లాడుతూ 100కు పైగా టోర్నమెంట్లో విజేతగా నిలిచిన చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారకార్థం ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంస్థ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ సంస్థ తరపున క్రీడలు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ ఎడ్ల దుర్గాకిషోర్, విశ్రాంత జడ్జి రామకృష్ణ, పద్మ, డాక్టర్ రంగప్రసాద్ రాజు, సత్యనారాయణ రాజులు మాట్లాడుతూ బుద్ధ అవతారం రాజు క్రీడా ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాసరాజు, ఆర్ సత్యనారాయణ రాజు, బి గోపాలకృష్ణరాజు, ఆర్ రమేష్ బాబు, సిహెచ్ వెంకటేశ్వర వర్మ, ఆర్కే రాజు, DTDC బాబు తదితరులు పాల్గొన్నారు. మరి బుద్ధావతారం రాజు గారి గురించి చెప్పాలంటే నేను 2014-19 ఇక్కడ తహసీల్దార్గా చేయడం జరిగింది. మరి నేను ఈ కాస్మోపాలిటన్ క్లబ్లోనే నేను కలుసుకోవడం జరిగింది. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఖచ్చితంగా చాలా ఆయన రిసీవింగ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయనతో కూర్చున్నప్పుడు టైం తెలీదు. నాకు కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ బాగా. టెన్నిస్ గురించి మేము అసలు ఒకరోజు గంట సేపు ఆయన దగ్గర కూర్చున్నాను. గంట సేపు కూడా చాలా, ఎందుకంటే మనకి నేనైతే టెన్నిస్ నేను ఆడను కానీ చూస్తాను. మామూలు వేరే ఆట నేను ప్లేయర్ రావడం వల్ల స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలాసేపు మాట్లాడు. ఆయనకు చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్, అదేవిధంగా ప్యాషన్. ఇదనే కాదు, స్పోర్ట్స్ ఏదైనా సరే ఎంకరేజ్ చేస్తారు. ఇంకా టెన్నిస్ అంటే ఆయన అంత యాక్టివ్. ఆయనలో ఒక చిన్న కుర్రోళ్ళలాగా ఆయన మాట్లాడిన విధానం, అది మనల్ని రిసీవ్ చేసుకునే విధానం, మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా హై లెవెల్ ఉంటుంది. అందరికీ తెలుసు, గతంలో కూడా 2014-19 సంవత్సర కాలంలో మరి ఇదే కాస్కో నుంచి ఐస్టార్ గవర్నమెంట్ ఉత్తరరాజు గారు ఆ రోజు సంస్థ అధ్యక్షులుగా ఉండి ఆయన కూడా ఈ ఐస్టార్ ఒక కీ రోల్ పోషించి ఇక్కడ ఈ టోర్నమెంట్ జరగడానికి ఆ రోజుల్లో ఆయన పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ అందరికి అందజేశారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు మేము ఇక్కడ మరి నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ సంస్థ నిర్వహించాం. మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ రోజు భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పుడు ఏదైతే ఈ టెన్నిస్ ని మరి అందరికంటే ఆయన ఇష్టంగా ప్రేమించి మరి ఎంతో మంది క్రీడాకారులతో అనుబంధం ఉండి ఈ టెన్నిస్ ని ఆయన జీవితంలో ఒక పార్ట్ గా ఆయన దాన్ని తీసుకుని చేశారు. అటువంటి వ్యక్తికి మనం ఆయన పేరు మీద టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి వారి అబ్బాయి ముందు రావడం, రాంబాబు గారు కూడా మరి మేము ఇక్కడ ముందుగా ఆయన పేరు మీద ముందుగా మనకి కాస్పోనే చెయ్యాలి అని చెప్పడం, దానికి కాస్కో వెంటనే మా సభ్యులందరూ కూడా మనందరం కూడా కాస్కో నుంచి చేద్దామని చెప్పి అంగీకారం తెలిపి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరం ముందుగా రావడం జరిగింది.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ అన్నారు. గురువారం వేమడోలు మండలం పొలసానపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించే జోనల్ 2 స్పోర్ట్స్ మీట్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలను అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, తూర్పుగోదావరి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 29 కళాశాలలకు చెందిన 1050 మంది క్రీడాకారులు, 60 మంది పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. బాలల దినోత్సవం రోజున మనం ఈరోజు మన రాష్ట్రమంతటా కూడా 4 జోన్లో ఉన్నటువంటి 190 పాఠశాలల విద్యార్థుల నుంచి ఎంపికైనటువంటి ఉత్తమ క్రీడాకారులతో 8 కేంద్రాల్లో మనం జోనల్ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాం. మన జోన్ 2 జోనల్ స్పోర్ట్స్ ఇక్కడ పొలసానపల్లిలో బాలికల కోసం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా బాలుర కోసం ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణారావుపాలెంలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇక్కడ చాలా క్రమశిక్షణతో మీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి మీ అందరూ తయారై వచ్చారు. మిమ్మల్ని చక్కగా తర్ఫీదు చేశారు. మనకు సుశిక్షితులైనటువంటి సిబ్బంది ఉన్నారు. వారందరూ కూడా చక్కగా మిమ్మల్ని తయారు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన అంబేద్కర్ గురుకులాల్లో విద్యతో పాటు అన్ని రంగాల్లో, క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన పిల్లలు ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం జోనల్ స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం. చిన్నతనం నుంచే పఠనాసక్తిని పెంపొందించుకుంటే భవిష్యత్తులో జ్ఞాన సముపార్జనకు సరైన పునాది అవుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పఠనాసక్తిని పెంచుకుంటే భవిష్యత్తులో జ్ఞాన సముపార్జనకు సరైన పునాది అవుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటని, చిన్నతనం నుంచే పఠనాసక్తి పెంచుకోవాలన్నారు. రోజు చదివే పాఠ్యపుస్తకాలతో పాటు లోక జ్ఞానం, విజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలు చదవడంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. రోజు పుస్తక పఠనం చేయడం ద్వారా భవిష్యత్తుకు అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది అవుతుందన్నారు. తక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు నాకన్నా కొంచెం బెటర్గా ఉన్నారు. వాళ్ళు నాకన్నా వాళ్ళకి ఇంటలెక్ట్ అంటే వాళ్ళకున్న అవగాహన కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ ఎప్పటికీ నాకు రాదు. అలా అని ఈరోజు నేను కూర్చొని చదవగలుగుతున్నానంటే చదవలేకపోతున్నాను. అది నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి. అండ్ నేను సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి. నేను మొహమాటలే కూడా చెప్తాను, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఓన్లీ రీజన్ వై ఐ వాంటెడ్ టు కమ్ టుడే ఇస్ ఇదే ఏజ్లో స్టార్ట్ అవ్వాలి బుక్స్ చదివితే. ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత చదువుదాం అనుకున్నా కూడా నాకు టైం ఉండకపోవచ్చు, చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు చాలామందికి. అంతేనా? ఎంతమందికి మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ బ్రదర్స్ కానీ ఒక లైబ్రరీ అందుబాటులో ఉంది? ఎంతమందికి ఉంది? వాళ్ళ బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి చాలామందికి. ఇప్పుడంటే మొబైల్లో చదువుతాం కానీ బట్ అన్ని బుక్స్ మొబైల్లో ఏం దొరకవు. ఖర్చు పెట్టాలి. మొబైల్లో బుక్స్ పట్టుకొని చదివినంత ఈజీగా మొబైల్లో చదవగలుగుతున్నారా? వాటికి మొబైల్స్, ట్యాబ్స్ వాడతాం తప్పితే పుస్తకం చదవడానికి ఈ రోజుకి బుక్ మించింది నాకు తెలిసైతే లేదు. ఎవరన్నా దీంట్లో లేదు నాకు ట్యాబే కన్వీనియంట్గా ఉందని చెప్పగలరా ఎవరన్నా? కదా. సో అలా బుక్స్ అందుబాటులో ఉంచుకోవడం అనేది అదృష్టం. చాలామందికి అదృష్టం ఉంది. సో నాకు అందుబాటులో ఉన్నా నేను చదవలేకున్నాను. సో ఈ పరిస్థితిలో ఉండకూడదని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడికి ఎలా వచ్చారో ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ పిల్లలు ఎలా తీసుకొచ్చారు ఇక్కడ గుడ్. సో పక్క స్కూల్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ టీచర్స్ కూడా ఉంటే ఐ రియల్లీ రిక్వెస్ట్ లైబ్రరీయన్ గారు కూడా కొన్ని బుక్స్ అక్కడ పిల్లలకి అవకాశం పెట్టగలిగితే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా అక్కడే చదువుతారు. మీకేం లాస్ ఏమి ఉండదు కదా. యూ కెన్ నోట్ డౌన్ ద బుక్స్. ఇప్పుడు చదవకపోతే ఐఎమ్ టెలింగ్ యూ లైఫ్లో రిపెంట్ అయ్యే అతి ముఖ్యమైన పనులు ఇది ఒకటి. చాలామంది మనం చాలా వాటి గురించి బాధపడతారు, అప్పుడు చేస్తుంటే బాగుంటుందని. బట్ బుక్స్ ఈజ్ సంథింగ్
యూ విల్ 100% బాధపడతాం తర్వాత. అండ్ అది ఇప్పుడు మాత్రం స్టార్ట్ కాకపోతే మళ్ళీ అవ్వదు. సో ట్రస్ట్ మీ ఉంది. నేను యాజ్ మీ ఏజ్ నుంచి వచ్చాను కదా, నాకు తెలుసు. సో ఐ నో దట్. ఇక్కడ ఉన్న చాలామంది ఒప్పుకుంటారు నేను చెప్పిన దాన్ని, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. బుక్స్ ఇప్పుడు చదవకపోతే మళ్ళీ అలవాటు కాదు. సో మీ ఇంట్లో అడగండి, మీ బ్రదర్స్ అడగండి, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సో దయచేసి అలవాటు చేసుకోండి. యూ విల్ థ్యాంక్ మీ. ఎప్పుడో రోజు నేను మీకు గుర్తొచ్చి ఆ రోజు వాడు చెప్పాడు కూడా నేను చదివాను చెప్పి గుర్తుపెట్టుకొని యూ విల్ థ్యాంక్ మీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడి ఎస్జేఎన్ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడి ఎస్జేఎన్ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు దివంగత కలిదిండి లక్ష్మీ నరసింహరాజు జ్ఞాపకార్థం ఆయన కుమారులు కుమార్తెలు 280 మంది పిల్లలకు విలువైన విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. కుమారుడు కలిదిండి సత్యనారాయణరాజు వర్మ, కుమార్తెలు సుమని, తనూజ ఆధ్వర్యంలో టీవీ నటులు రామ్ జగన్, సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పొన్నమండ బాలకృష్ణ, ఎంపీటీసీ కృష్ణమూర్తి, గాదిరాజు సూర్యనారాయణరాజు, వైస్ చైర్మన్ ఎం దుర్గా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాకు అయిన తర్వాత చాలా స్కూల్స్, ఎన్నో 100 స్కూల్స్కి వెళ్ళి ఉంటాను. ఇన్వైటీగా, గెస్ట్గా, ఏదో ఫంక్షన్ అకేషనల్ వెళ్ళి ఉంటాను. వెళ్ళిన ప్రతిసారి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, బడి అంటే గుడి లాగానే దేవాలయం, నిజంగానే దేవాలయం. మన జీవితం కరెక్ట్ దారిలో నడవాలి అంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మన అమ్మ నాన్న ఉన్నారు మన దారిలో నడిపించడానికి. అంతకంటే ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడి నుంచే లైఫ్ పర్ఫెక్ట్గా మనం టీచర్స్ చెప్పినట్టు విని వాళ్ళు చెప్పిన పాఠాలు జీవిత పాఠాలు అవ్వచ్చు, పుస్తకాలకు సంబంధించిన పాఠాలు అవ్వచ్చు, అవి పాటించామంటే మన లైఫ్ డెఫినెట్గా 100% చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ గొప్ప వాళ్ళు ఉన్నారు చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఈజీగా తెలియటానికి పేర్లు చెప్తున్నారు. అబ్దుల్ కలాం గారు గ్రేటెస్ట్ సైంటిస్ట్, సచిన్ తెండూల్కర్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్, లెజెండ్, భారతరత్న, సుధామూర్తి గారు బెంగళూరు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వైఫ్, సునీతా విలియమ్స్ ఇండియన్ ఆరిజిన్, స్పేస్లో ఉన్నారు, తొందరలో వస్తారు ఆవిడ. మొన్నటిదాకా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మన ఇండియన్ ఆరిజిన్. వీళ్ళందరూ ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు, ఎలా అయ్యారు అని ఆలోచించాలనుకోండి, మీరు కూడా తప్పుగా అవుతారు, డెఫినెట్గా అవుతారు. మనకున్న పరిధిలో మనం అవుతాం. మీ ఊర్లో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, లేదా ప్రపంచంలోనే కావచ్చు. సత్యనాథేలా ఉన్నారు, CEO, గూగుల్ CEO, సుందర్ పిచాయ్ ఫ్రమ్ కేరళ. వీళ్ళందరూ మనలాగే ఇలాంటి స్కూల్ నుంచి వెళ్ళే. మీరు చిన్న స్కూల్ అని ఫీల్ అవ్వకండి. చిన్న స్కూల్ అని మనసు పెద్ద చేసుకుని కాన్సన్ట్రేట్ చేసి టీచర్స్ చెప్పింది విన్నారంటే మీరు ఎక్కడికో వెళ్తారు. హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది. కాదు, చదువు ముఖ్యం. అక్కడ చదివి పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాశనం అయిపోయిన పౌరుడని మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల గురించి ఎంతో చక్కగా వివరించేవారు. ఆయన కూడా మన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో బాల కార్మికులుగా పిల్లలు మిగిలిపోకూడదు, చదువు ద్వారానే వారి స్థితిగతులు మారుతాయని ఒక చట్టం తీసుకొచ్చి పిల్లలందరూ కూడా బడిలో ఉండకూడదు, బడిలో ఉండాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్లిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన్ని కూడా మనం చదువు విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మా గురువు గారు కలిదిండి లక్ష్మీ నరసింహరాజు గారు కీర్తిశేషులు. ఆయన దగ్గర నేను సుమారు ఒక 12 సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో బీజేపీలో పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కేఎల్ఎన్ రాజు గారు ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా మా పేటలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఆయన ఇంటికి పిలిచి వాళ్ళని అభినందించడం, వారిని ఇంకా ప్రోత్సహించడం చేసేవారు. నాతో ఎప్పుడు కూడా మీ అందరం మాట్లాడుకునేటప్పుడు చదువు విషయంలో మనం ముందుండాలి, పేదరికాన్ని ప్రార్థనలేది ఒక చదువు ఒకటే అని ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసేవారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. వారి పిల్లలు కూడా చదువుకోవాలనే ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్లేవారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకోవటం, ఆయన జ్ఞాపకార్థం ఈ గిఫ్ట్ కూడా వారి కుమారులు అందించడం అనేది చాలా అభినందనీయం. వారికి కూడా మేము ప్రత్యేకంగా పాఠశాల కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్వాదశ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.
కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్వాదశ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా కాకినాడ 37 డివిజన్ పెద్దలు చౌదళ్ల పెద్దగాపు వాణి దంపతుల ఆధ్వర్యంలో ద్వాదశ దీపోత్సవాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పెద్దగాపు కుమారుడు చౌదళ్ల ప్రసాద్, శ్రీ అన్నపూర్ణ దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ద్వాదశ దీపోత్సవంలో పాల్గొని జ్యోతులు వెలిగించారు. ఈ సందర్భంగా ద్వాదశ దీపోత్సవ నిర్వాహకులు చౌదళ్ల పెదకాపు, చౌదళ్ల ప్రసాదులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్వామివారి ఆశీస్సులతో ఇదే ప్రాంగణంలో ద్వాదశ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, బన్నీ, స్థానిక పెద్దలు అద్దేపల్లి గంగరాజు, విద్యాపు మురళి, వంకాయల కృష్ణ, నేరెళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ అంతా అంకెల గారడీలా ఉందని ఎద్దేవా చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకానికి అరకొరగా నిధులు కేటాయించారంటూ మండిపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఇవ్వాల్సిన సాయం దక్కకుండా చేశారని, 5 నెలలు కూడా గడవక ముందే ఈ ప్రభుత్వం అంటే ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కర్రీ భాస్కర్రావు, ముప్పడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని మోసం చేయడం అన్నది అతనికి ఒక అలవాటుగా, ప్రవృత్తిగా మారిపోయిందన్న పరిస్థితికి రాష్ట్రంలో కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,53,500 కోట్లయితే ఈ బడ్జెట్లో 2,94,427 కోట్లు అంటే 41 కోట్లు పెరుగుదల చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని 100% నిలబెట్టుకుంటూ అమలు చేసి దేశానికి ఒక ఆదర్శవంతమైన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించాడు. దానికంటే గొప్పగా ఇస్తామనడానికి ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల్లో కూడా దానికి కట్టుబడి ఉండి మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అప్పటి వరకు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 10 లక్షల కోట్లు దాటేసింది, 11 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. మొన్న అయితే నెల రోజుల ముందు కూడా చంద్రబాబు నాయుడు నోట్ ఏమిటో వచ్చింది 14,000 కోట్లు, 14 లక్షల కోట్లని. మరి ఏ రకంగా మీరు ఇవాళ 6,46,000 కోట్లని మీరు బడ్జెట్లో చూపించారు? అంటే మీరు ఎంత అబద్ధాలు ఆడటానికి దిగజారిపోతారన్న దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చిన మోసపూరితమైన హామీలు సూపర్ 6, సూపర్ 7 ఇచ్చిందే ఒక దీపం పథకం దీంట్లో పెట్టారు. ఒక సిలిండర్ ఇవ్వాలన్నా దగ్గర 1,300 కోట్లు అవుతుంది. దాన్ని మీరు 895 కోట్లు మాత్రం బడ్జెట్లో కేటాయించారు. అంటే మీరు ఇస్తానన్న 3 సిలిండర్లకి ఎగరామం పెట్టేశారు. ఇది నిజంగా ప్రజలందరికీ కూడా ఒక శరాఘాతం. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఆయన ఇలా జరుగుతుంది అని ఆడికి ప్రశ్నించిన సందర్భం ఎక్కడ కనపడినట్టు కూడా లేదు. ఇవాళ ధరల స్థిరీకరణ నిధికి ఎక్కడ మీరు బడ్జెట్లో ఎక్కడ పెట్టలేదు. గతంలో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఉండేది, ధరలు నిలబెట్టేవాళ్ళం. మరి ఇవాళ రైతుకి ఎవరు భరోసా ఉంటారు? ఈ ప్రభుత్వాన్ని ఇంకా మనం
4.5 సంవత్సరాలు భరించాలి. ప్రజలు ఇంకేం అన్యాయం జరుగుతుందని ఆందోళన ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉంటుందని, దానికి తగిన కార్యాచరణ కూడా తయారు చేసి మా అధ్యక్షుల వారు త్వరలోనే దానికి సంబంధించిన ప్రోగ్రాం తయారు చేస్తారు. ప్రజల పక్షం నిలబడి ప్రజలకు న్యాయం చేయడానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంటుందని సందర్భంగా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రాయపేటలో ఉన్న స్పెషల్ మున్సిపల్ ఎస్ఎల్ఎన్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రాయపేటలో ఉన్న స్పెషల్ మున్సిపల్ ఎస్ఎల్ఎన్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి విజయదుర్గ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవరుచుకోవాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిగమించాలని, విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు చదువుతున్న స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభను కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి జి గంగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధీర్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ బాలాజీ, లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు చల్లా దానయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో బంగారు బాలోత్సవాల నిర్వహణపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ తమీష్ ఆన్సారియా సమీక్ష నిర్వహించారు. ఒంగోలులో బంగారు బాలోత్సవాల నిర్వహణపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. బాలోత్సవాల నిర్వహణకు అధికారులు అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టేలా జరుగుతున్న ఈ ఉత్సవాల నిర్వహణలో అధికారులు తగిన ఏర్పాటు చేసినట్లు సూచించారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మనము బంగారు బాల్యం అనే ప్రోగ్రామ్ మనము లాంచ్ చేసి ఉన్నాము. బంగారు బాల్యం అంటే గోల్డెన్ చైల్డ్హుడ్. సో దీన్ని ఎందుకు మనం స్టార్ట్ చేస్తాము, వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ అబౌట్ అన్న క్లారిటీ మీ అందరికీ కూడా ఉండాలి. సో బంగారు బాల్యం అంటే ఏంటంటే మనము మన డిస్ట్రిక్ట్ లో ఉన్న 0 నుంచి 18 years వరకు ఉన్న పిల్లల్ని వారికి మనకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాటి అన్నింటినీ కూడా ఒకే అంబర్లాలో తీసుకువచ్చి ఒకేలాగా వారికి మనము రివ్యూ చేస్తాము, ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా దీని గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనము చైల్డ్ లేబర్ని రెస్క్యూ చేయడం, వారిని రీహాబిలిటేట్ చేయడానికి మనకు లేబర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్. తర్వాత వారు రెస్క్యూ చేస్తారు. తర్వాత రెస్క్యూ చేసిన తర్వాత ఏదైతే లీగలీ యాక్షన్ తీసుకోవాలో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత రెస్క్యూ చేసిన పిల్లల్ని వారు రీహాబిలిటేషన్ కోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వస్తారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్. ఇప్పుడు మనం చూస్తే అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ దాన్ని ఆపడం. సో దానికి మనకు తహసీల్దార్స్, ఆర్డీఓస్, పోలీస్ డిపార్ట్మెంట్, దెన్ ఎన్జిఓస్ వారందరూ వస్తారు. అదేవిధంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో చూస్తే ఇప్పుడు రాష్ట్రీయ బాల్ స్వాస్థిక కార్యక్రమం అనేది ఉంది. దాంట్లో పిల్లలకు ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిలేస్, డిసీజ్ని ఐడెంటిఫై చేసి హెల్త్ స్క్రీనింగ్ చేయడం, అది ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా చిల్డ్రన్కి హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ అనే స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఐసిడిఎస్లో చూస్తే వారికి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారికి ఏం స్కీమ్స్ ఉన్నాయో వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎస్పీ, సెక్రటరీ, లీగల్ సర్వీస్ అథారిటీ, చైర్పర్సన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సిఓజెడ్పీ, పీడీడీఆర్డీఏ, పీడీఎస్ఎస్ఏ, బీడీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎన్జిఓ, ఏపీఎం, అర్బన్ సిఎంఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ మెంబర్, దెన్ ప్రెసిడెంట్ మండల్ సమాఖ్య. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయడానికే వచ్చామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయడానికే వచ్చామని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని స్థానికులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కోల్చబోమని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్కు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఆర్డీఓ దాసిరాజు. పోలసనపల్లిలో జోనల్ స్పోర్ట్స్ మీట్ 3 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించనున్నట్టు అధికారుల ప్రకటన. కాకినాడ వేణుగోపాల స్వామి ఆలయంలో ద్వాదశ దీపోత్సవం జయప్రదం చేయాలంటూ భక్తులకు పిలుపునిచ్చిన నిర్వాహకులు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట ప్రజల్లో ఆందోళన, ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమన్న హైడ్రా కమిషనర్. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిసిసి 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద 1st ఫ్లోర్. సెల్ 9849603366.